హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద ఇచ్చిన సందేశాలలో ధీశక్తి గురించి తెలుసుకుందాం. మనకు ఈ జీవితంలో అత్యధికంగా కావాల్సింది బలం, శక్తి. మనం ఏదైతే పాపం, దుఃఖం అంటున్నామో అవన్నీ బలహీనమైనవే, ఏకకారణంగా ఉన్నాయి. బలహీనులతో అజ్ఞానం వస్తుంది, అజ్ఞానంతో దుఃఖం కలుగుతుంది. ఎన్నడూ బలహీనులుగా ఊహించకండి, మీరు శక్తి సంపన్నులుగా ఉండండి. మీలో అనంత శక్తి ఇమిడి ఉన్నది. దౌర్బల్యముకు దేనికైనా ఎదుర్కొంటూ తుది వరకు పట్టుదలను విడవకుండా ఉండండి. పాపములన్నీ, అనర్థాలన్నీ దుర్బలిత అనే ఒక్క మాటతో ఇమిడి ఉన్నాయి. అన్ని దోషపూరిత కార్యాలను ప్రేరణ శక్తి దుర్బలమే. స్వార్థపరిత అంతటికి మూలం దౌర్బల్యమే. ఇతరులకు అపకారం చేయడం, మనుషులను ప్రేరేపించేది దౌర్బల్యమే. సత్యాన్ని కట్టిబెట్టి కపట వేషాలను దాల్చుట చేసేది దౌర్బల్యమే. నీ మనసులో, మాటలలో గొప్ప శక్తి ఉంచుకోవాలి. నేను అల్పుడును అని మళ్ళీ మళ్ళీ ఇలాంటి భావనలను మనసు నుంచి తొలగివేయాలి. ప్రతి బలహీనత నుంచే పాపభావం వ్యక్తపడుతుంది. బలహీనత నుంచే అసూయ, ద్వేషం ఇంకా చాలా ఉద్భవిస్తాయి. అందువల్ల బలహీనతయే పాపం. మనకు కావలసినది బలం. కాబట్టి ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీ నరాలు దృఢత్వం చేసుకోండి. మనకు కావాల్సింది ఇనుప కండలు, ఉక్కు నరాలు. మనం చాలా కాలం విలపించినది చాలు. మీ కాళ్ళపైన మీరు నిలబడి మనుషుల్లాగా ఎదగండి. పాపం ఏమిటి, దుఃఖం ఏమిటి? ఇవన్నీ బలహీనత ఫలితం గాక మరేమిటి? బలం నుంచే వారు బలహీనులన్నీ పాపులని జనులను బోధించడం జరిగింది. బలహీనమైన వారితో సహా అందరితో వారంతా అమృతపుత్రులని బోధించండి. ముందు శరీర దృఢత్వాన్ని పెంచుకొని అప్పుడు మనసుపై నిగ్రహాన్ని సాధించండి. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకార బుద్ధి హృదయం నుండి తొలగిపోదు. ఎవ్వరినీ ద్వేషించవద్దు, చెడును ప్రతిఘటించండి అని చెప్పడం తెలియక, కానీ ఆచరణం చేయడం చాలా కష్టం. భౌతిక, మానసిక లేదా ఆధ్యాత్మిక శిక్షను తీసుకుంటున్నప్పుడు ప్రతి పురుషునికి, స్త్రీకి, బాలునికి నేను అడిగే ప్రశ్న ఇదే: మీరు బలంగా ఉన్నారా? బలం మీకు అనుభూతి అవుతుందా? బలమే సత్యానికి చేరువుగా తీసుకువెళ్ళండి. ప్రపంచంలోని రుగ్మతలకు ముందు బలం మందు. దీనులచే పీడింపబడుతున్నప్పుడు పేదల దగ్గర ఉండవలసిన మందు బలం. పండితులచే అణగద్రొక్కబడుచున్న పౌరులకు కావలసినది మందు బలం. ముందు నీవు పౌష్టికాహారం తీసుకుని దేహం దృఢత్వంగా పెంచుకో. అప్పుడే మనసు బలంగా ఉంటుంది. శరీరం యొక్క సూక్ష్మ రూపమే మనసు. మంచి విషయాలు మనల్ని బలపరుస్తాయి. నేను ఒక చిన్న అస్వస్థ జీవిని అనుకునే వెంటనే నీవు ఒక అసత్యాన్ని పలుకుతున్నావు, అబద్ధాన్ని ప్రబోధిస్తున్నావు. నీవు ఒక దుర్బలుడివి, అల్పుడివి అని భావించుకో. ప్రపంచంలోని అనంత శక్తి నీదే. నీ మనసులో క్రప్పివేసిన మూఢనమ్మకాలని ప్రాలదోలి మనం ధైర్యంగా ఉందాం. కొద్దిగా హృదయాల్లో బలాన్ని నింపుకోవాలి. ఒక మనిషి తయారు చేయగలిగితే అది 1000 ఉపన్యాసాల ఫలిత సమానం. ఉపనిషత్తులు గొప్పవైనప్పటికీ, పురాతన ఋషుల సంప్రదాయానికి డాంబికంగా మనం చెప్పినప్పటికీ, మిగతా జాతుల్లో పోలిస్తే మనం బలహీనులమని, అతి బలహీనులమని నేను చెబుతాను. మన శారీరక బలం మొట్టమొదటిది. మన బాధలతో 3లో ఒక్కొక్క వంతు కారణం శారీరక బలహీనతే. మీరు సింహాలు, మీరు పరిపూర్ణులు, పవిత్రులు, అనంతాత్మలు. విశ్వాసంలో శక్తి అంతా మీలోనే ఉన్నది. ఎందుకు మీరు మీ విశ్వాసాన్ని వెళ్ళుబరచరు? వయసు, కండరాలు 2 ఒకటేసారి అభివృద్ధి చెందాలి. ఇనుప సంకెళ్ళు కూడా తీయగల కండరాలను మీరు పెంపొందించాలి. శరీర పౌష్టికాన్ని కలిగి ఉండండి. ఇతరులు కూడా బోధించండి. శరీరం, మనసు సమానంగా పెంపొందించుకోవాలి. ఆనంద బాష్పాలను రాల్చడానికి కూడా ఇది కాలం కాదు. చాలినంత కాలం ఏడుద్దాం. శుతిమెత్తంగా ఉండటానికి ఇది ఏమాత్రం సమయం కాదు. ఈ మృదు స్వభావాన్ని మనల్ని చివరకు దూది కుప్పగా మార్చి మృత్యువును చేర్చగలదు. మన దేశానికి ఇప్పుడు కావలసింది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు. విశ్వ రహస్యాలలో ఇదే చెప్పబడింది. పుత్రుల్లారా, మీరు గనక ఓ కుంతి పుత్రుడా, దౌర్బల్యానికి దాసోహుడు అవ్వద్దు అని నీకు తగినది కాదు అని సందేశాన్ని ప్రపంచానికి చాటితే అప్పుడు రోగం, దుఃఖం, పాపం మరియు బాధలన్నీ ఈ భూమిపై నుంచి తొలగించబడతాయి. బలంగా, ధీరులుగా ఉండండి. బలం ధీరునికి ఆత్మవిశ్వాసాన్ని చేకూరుస్తుంది. అతడిలో ఆ శక్తి ఏదో ఒకరోజు అతడికి చెడు నడత నుండి విముక్తి చేస్తుంది. బలమే వీర్యాంకం, బలమే జీవన సంఖ్య, బలమే ఆకాశం, బలమే ఆరోగ్య లక్షణం. నేను బోధించే వాటిలో ఇది ప్రధానమైనది అని నొక్కి చెబుతున్నాను. ఈ దేశంలో
బేరాలు తయారు చేయటం లేదా, బాకాలు, డంకాలు ఈ దేశంలో దొరకటం లేదా? ఈ వాయిద్యాల నుంచి గంభీర నాదాలు మన పిల్లలను విననివ్వండి. చిన్నప్పటి నుండి ఈ కోమల సంగీతాలు విని దేశం దాదాపు అబలల దేశంగా మారిపోయింది. ఇంతకంటే ఇంకేం పతనాన్ని ఆశిస్తాం? ఈ చిత్రాన్ని చిత్రీకరించి కవి హృదయం కూడా చాలదు. సంగీతాన్ని వినేటట్లు అలవాటు చేయాలి. గంభీర్యమైన వేద బుక్కులు మేఘగర్జనతో దేశానికి ప్రాణం పొయ్యాలి. ప్రతి విషయంలోనూ వీరోచితమైన పురుషత్వాన్ని మనం గణపరచాలి. ఈ ఆదర్శాన్ని అనుసరించడం దేశం మరియు ప్రజల అభ్యున్నతికి కారణభూతం అవుతుంది. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.